హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే దృష్టి నివారణ మార్గాల గురించి చెప్పుకుందామండి. అదేనండి, నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది కదండి. దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రవాహం అంటే విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది కదా. ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం, వికారంగా ఉండడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక నిద్ర లేవగానే ఉదయమే బయటికి వస్తూ కానీ ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలి అని చెబుతూ ఉండేవారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందట అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదండి. దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళుగా ఎండుమిరపకాయలు, రాళ్ళ ఉప్పు, నల్లతాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ, తలుపులపై వేలాడదీసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డల నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తాయెత్తు, పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పులు లాంటివి ఇవి దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు కదండి. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన, ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. ఇలా ఎవరు చేస్తారో రేణుకాదేవి నామాలు, స్తోత్రాలు ఎవరు చదువుతారో కామెంట్ చేసి చెప్పండి. ఎంత ఫలితం దక్కింది అనేది కూడా చెప్పండి. ఇక హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు పగలకొట్టడం, భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారికి కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. వారిని కూడా భోజనానికి కూర్చోమనుకుంటే బాగుండదు కదండి. ఖచ్చితంగా కూర్చోమని చెప్పాలి. ఆ టైంలో వాళ్ళు వద్దు అన్నా కానీ కనీసం ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తరువాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం, లేదా భగవంతుని తలుచుకొని కనులకు అద్దుకొని తినడం, కర్పూర బిళ్ళలను చుట్టూ తిప్పి దానిని వెలిగించడం, నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, ములతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం, కొత్త దుస్తువులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడవేయడం, లేదా ఆ వస్త్రం లాస్ట్కు చివరికి కాటుకతో చుక్క పెట్టడం, తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం, ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరుణ్ణి ఆరాధించడం, లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గాదేవి, కాళికాదేవి, గౌరీదేవి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే
ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.